నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మా పిసిసి అధ్యక్షులు షర్మిల గారు 28వ తారీఖున అనంతపురం జిల్లాకు వస్తూ ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా యొక్క సమావేశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి నమ్మకమైన భవిష్యత్తు ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ అని నమ్ముతూ ఉన్నాం. ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్న అస్తవ్యస్త రాజకీయాల్లో ఒక దిక్సూచిలాగా పనిచేయాల్సిన సమయం వచ్చింది ఈ రోజున. అట్లాగే అనంతపురం జిల్లా, రాయలసీమ ప్రాంతాలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజున హంద్రీనీవా 5 టీఎంసీల నుంచి పెంచి 20 టీఎంసీల నుంచి 50 టీఎంసీ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నీళ్లు ఉన్నప్పటికి కూడా పంటలకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఇవ్వడం లేదు. రాయలసీమ రోజు రోజుకి అన్యాయానికి గురవుతూ ఉంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లా మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఈ సందర్భంగా మా నూతన అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నేతృత్వంలో జరగబోయే కార్యక్రమాల్లో రాయలసీమ యొక్క అంశాలు, అనంతపురం జిల్లా అంశాలు ప్రధాన అజెండాగా ఉంచాలన్న ఆలోచనలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉంది. కనుక మీ అందరి మద్దతు కోరుతూ ఉన్నాం. ఈ జిల్లాకు సంజీవ్ రెడ్డి గారి తర్వాత నీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళమే. ఆ రోజున చిరకాల స్వప్నం ఉండేది కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని. ఆ రాయలసీమ కృష్ణా జలాలని మళ్లించిన ఘనత అన్నవాళ్ళుగా ఈ జిల్లా గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కనుక మీ అందరి మద్దతు కోరుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, అట్లాగే అనంతపురం జిల్లాతో కూడిన రాయలసీమ అభివృద్ధికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక 28వ తారీఖున జరిగే సాయంత్రం 6 గంటలకు అనంతపురంలో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కమ్మని కోరుతూ ఉన్నాను. తద్వారా ఒక కాజ్కి స్ట్రెంగ్ చేసినట్లుంటుంది, బలాన్ని చేకూర్చినట్లుంటుంది. అనంతపురం జిల్లా ఈ రోజున అనుభవిస్తున్న నీళ్లు లేనితనాన్ని పోగొట్టుకునే దానికి కృషి చేయడం కోసం ఆ సమావేశం ఉపయోగపడుతుంది. అట్లాగే మా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ, ముఖ్యులతోనూ మాట్లాడి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ రమ్మని కోరుతాం.